చాలా సంవత్సరాల క్రితం ఇటలీలోని మాంటెపుల్చియానో అనే చిన్న పట్టణంలో 1542లో ఒక బాబు జన్మించాడు. అతని పేరు రాబర్ట్. చిన్నప్పటి నుంచే రాబర్ట్ బైబిల్ చదవటం, ప్రార్థనలు చేయడం అంటే చాలా ఇష్టం. రాత్రివేళ చిన్న దీపం వెలుగులో ఆయన చదివేవాడు. దేవుని కోసం తన జీవితం అర్పించాలనే కలలు కనేవాడు. కొద్దిగా పెద్దవాడై ఆ తర్వాత ఆయన యేసు సంఘంలో చేరాడు. అక్కడ ఆయన గొప్ప విద్యార్థిగా, తర్వాత ఉపాధ్యాయుడిగా ఎదిగాడు. కఠినమైన పాఠాలని కూడా చాలా సులభంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఆ కాలంలో కథోలిక చర్చి చాలా సవాళ్ళని ఎదుర్కొంది. కానీ రాబర్ట్ ధైర్యంగా నిలబడి విశ్వాస రక్షకుడిగా మారాడు. ఆయన రాసిన గ్రంథాలు అనేక ప్రశ్నలకి సమాధానమై విశ్వాసాన్ని కాపాడాయి. అందుకే ఆయనని ఫెయిత్ డిఫెండర్ అని పిలిచేవారు. తరువాత రాబర్ట్ని కార్డినల్గా నియమించారు. అది ఒక గొప్ప పదవి అయినప్పటికీ ఆయన చాలా సాధారణ జీవితం గడిపాడు. ఆయన గదిలో ఒక సాదాసీదా టేబుల్, ఒక బైబిల్, ఒక క్రూసిఫిక్స్ మాత్రమే ఉండేవి. ఆయన తక్కువ ఆహారం తినేవారు, సాదాసీదా దుస్తులు ధరించేవారు, పేదల పట్ల ఎప్పుడూ ప్రేమ చూపేవారు. రాబర్ట్ కాలంలోనే ప్రముఖ శాస్త్రవేత్త గలీలియోను ఆయన కలిశాడు. గలీలియో విశ్వం గురించి చెప్పిన కొత్త ఆలోచనలని ఆయన ఆమోదించకపోయినా అతనిని గౌరవంగా, న్యాయంగా చూశాడు. 1621లో రాబర్ట్ పరమపదించారు. ఆ తర్వాత సంవత్సరాలకి ఆయనని సెయింట్గా ప్రకటించారు. అంతేకాదు ఆయనకి చర్చ్ డాక్టర్ అనే బిరుదు కూడా లభించింది. ఈరోజు కూడా ఆయనని జ్ఞానవంతుడు, వినయవంతుడు, నిజమైన విశ్వాస రక్షకుడు అని గుర్తించుకుంటారు. ఆయన జీవితం మనకు నేర్పేది ఎంత గొప్పవాడైనా వినయంగా ఉండాలి, విశ్వాసం కోసం ధైర్యంగా నిలబడాలి, జ్ఞానాన్ని ఇతరులను మార్గనిర్దేశం చేయడానికి ఉపయోగించాలి.